వాన బాగుంటేనే పంట బాగుంటుంది. ఇబ్బందులు పడితేనే గానీ ఆనందం విలువ తెలుస్తుంది. రోజు ఉదయం నుంచి హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లు పూర్తిగా జలమయమై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ నీరు 2 అడుగుల వరకు చేరింది. మా టీవీ ఛానల్ మీకు తాజా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇంత వర్షం మీరు ఎప్పుడైనా చూసారా? ఇలాగా ఏఏ ద్వారా న్యూస్ ఛానల్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, ఏ బ్రౌజర్ అయినా పర్లా, ఫస్ట్ మనం ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం. దానికోసం చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. ఇక్కడ చాట్‌జీపీటీ వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. పైన మనకి లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. కింద కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నేను ఎందుకు లాగిన్ అవ్వమంటున్నాను అంటే కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనం ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి వచ్చుద్ది. నేను ప్రాంప్ట్ తో పాటు ఫోటో కూడా ఇస్తున్నా. అలా కాకుండా మీరు ఓన్లీ ప్రాంప్ట్ తీసుకోవాలి అన్నా తీసుకోవచ్చు. నేనైతే ఫోటో కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సింపుల్గా కాపీ చేసుకొని పేస్ట్ చేయడమే. ఐ వాంట్ టు క్రియేట్ గూగుల్ వియో 3 వీడియో విత్ దీస్ క్యారెక్టర్స్ షోన్ ఇన్ ద ఇమేజ్. సో గివ్ మీ ద వీడియో ప్రాంప్ట్ టు జనరేట్ ఏ వీడియో విత్ తెలుగు లాంగ్వేజ్ డైలాగ్స్. యాడ్ అదర్ థింగ్ టు మేక్ మూమెంట్ రియలిస్టిక్. నేను సింపుల్గా ఇలాగ ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేశాను. నెక్స్ట్ జనరేట్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి చాట్‌జీపీటీయే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. మనకి ప్రాంప్ట్ ఎలా ఇచ్చింది, నేను ఇక్కడ ఒక ఫోటో ఇచ్చా. ఈ ఫోటోని అలాగే నేను ఇచ్చిన ప్రాంప్ట్ని రెండింటిని బేస్ చేసుకొని ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. అసలు ఈ ప్రాంప్ట్లో ఏముంది, ఏ యంగ్ తెలుగు ఫిమేల్ రిపోర్టర్ ఇన్ ద గ్రీన్ కుర్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే గ్రీన్ కలర్ వేసుకుంది కాబట్టి సేమ్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇక మిగతా మనకి బ్యాక్గ్రౌండ్ ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ మనకి బఫెలో ఉంది, ఆ బఫెలో కూడా ఇక్కడ మనకి ప్రాంప్ట్ లో వచ్చేసింది. ఈ ప్రాంప్ట్ లో మీకు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేంజెస్ చేయొచ్చు. నేనైతే ఏ చేంజెస్ చేయట్లేదు. ఇక్కడ డైలాగ్ ఏముంది, మా గ్రామంలో వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిపించారు, పంట పొలాలు నిండిపోయి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఈ డైలాగ్ నచ్చితే పర్లా, ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ నీడ్ మోర్ డైలాగ్స్ ఇన్ తెలుగు అని ఇస్తున్నా. ఇక్కడ మీరు జనరేట్ చేశారు అంటే మనకి తెలుగు డైలాగ్స్ ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి 6 డైలాగ్స్ వచ్చినాయి. ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 డైలాగులు యూజ్ చేస్తున్నా. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వర్షం వల్ల బావులు చెరువులు నిండిపోయాయి. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ ప్రాంప్ట్ లో మీకు ఇంకా కొంచెం ఎమోషనల్ వేరియేషన్స్ కావాలా అన్నది అడుగుతుంది. మీరు ఇక్కడ ఎస్ అని టైప్ చేశారు అనుకోండి, మనకి ప్రాంప్ట్ ఇంకా బాగా వచ్చుద్ది. మనకు ఒక్కొక్కసారి కెమెరా యాంగిల్ ఏ యాంగిల్ ఇవ్వమంటారు, ఏమైనా యాంగిల్స్ మార్చనా అన్నట్టు కూడా అడుగుద్ది. అది చూసి మనం ఎస్సా నోవా అన్నది టైప్ చేయాలి. ఎందుకంటే రియల్ తెలుగు న్యూస్ రిపోర్ట్ టైప్ లో ఉండాలి అన్నట్టుగా ఉంది. ఎస్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కొన్ని ఎడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సేమ్ డైలాగ్స్ వచ్చినాయి కానీ ఇక్కడ ఏ డైలాగ్ కి ఆ డైలాగ్ కి సంబంధించినట్టుగా ఎక్సైట్మెంట్ అవుతున్నట్టుగా, హ్యాపీగా అయినట్టుగా, సీరియస్ గా చెప్తున్నట్టుగా. ఇది మీరు ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇచ్చారనుకోండి, ఇక్కడ సీరియస్ ఉంది కాబట్టి ఆ డైలాగ్ సీరియస్ గా చెప్తున్నట్టుగా వచ్చుద్ది. అలాగే మనకి ఇంకోటి ఏమైనా చేంజెస్ చేసుకుంటారా అన్నట్టుగా వచ్చింది. సెకండ్ బ్యాక్గ్రౌండ్ కెమెరా యాంగిల్ షోయింగ్ ద రోడ్ అండ్ బఫెలో మూమెంట్. ఈ 2 మూమెంట్స్ కూడా కెమెరా చూపెట్టాలా అని అడుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకోండి ఎస్ అన్నారు అంటే ఇది కూడా యాడ్ అవుద్ది. ప్రాంప్ట్లో అది కూడా యాడ్ అయింది. నేను ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేస్తున్నా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ ప్రాంప్ట్ 1 అని ఇస్తున్నా. ఇక్కడ నాకు ఇన్ని డైలాగ్స్ అక్కర్లా, ఒక్క డైలాగ్ ఉంచుకొని మిగతా ఇన్ని డిలీట్ చేసేస్తున్నా.
డైలాగ్ ఏంటి? ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఒకటే ఉంచాను. ప్రెజెంట్ అయితే ఒక వీడియోకి ప్రాంప్ట్ క్రియేట్ అయింది. ఎట్ ఏ టైం సెకండ్ వీడియోకి కూడా ప్రాంప్ట్ క్రియేట్ చేసేస్తున్నాను. ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఆవు కూడా రిపోర్టర్ పక్కన ఉంది, ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓపెన్ అంటున్నా. ఇందాక మనం ప్రాంప్ట్ టైప్ చేసాం కదా, ఈసారి నేను టైప్ చేయట్లేదు, డైరెక్ట్ గా కాపీ పేస్ట్ కొడుతున్నా. ఇక్కడ వరకు కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. జనరేట్ చేస్తున్నా. మనకి ప్రాంప్ట్ క్రియేట్ అయింది. ప్రాంప్ట్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ 2 అని ఇస్తున్నా. కంట్రోల్ V అంటున్నా. ఇందులో అన్ని డైలాగ్స్ అవసరం లేదు, నాకు కావాల్సిన డైలాగ్స్ వరకు ఉంచుకుంటా. నాకు ఫస్ట్ 2 డైలాగులు బాగానే ఉన్నాయి, ఇందులో ఒక డైలాగ్ తీసుకుందాం. సెకండ్ డైలాగ్ ఉంచుతున్నా. మనం ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ గూగుల్ VO 3లోకి వెళ్తున్నా. gemini.google.com అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి క్రియేట్ వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గూగుల్ VO 3లో కూడా ఫోటో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ ప్రాంప్ట్ కి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకోండి. ఇక్కడ వరకు కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. 2 మినిట్స్ లోపు మనకి వీడియో జనరేట్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా ఇక్కడ 1 minute to 2 minutes అని చూపెడుతుంది కదా, మనకి వీడియో జనరేట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి అయినా చూడొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, అది కూడా వీడియో కింద జనరేట్ చేద్దాం. గూగుల్ VO 3లోకి వెళ్ళి యాడ్ ఫోటో, నెక్స్ట్ ఉన్న ఇమేజ్ ని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, నేను ఈ డైలాగ్ ను కూడా యాడ్ చేస్తున్నా. మనకి వీడియో జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేస్తున్నా. ప్రాంతంలో ప్రజలు మోకాళ్ల లోతు నీటిలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.